సూపర్. ఏమండి, ఈరోజు సాయంత్రం పంతులు గారు మంచి ముహూర్తం ఉందని చెప్పారు. అందుకే ఇప్పుడు అరేంజ్ చేశాను. ఆ దేవుడి దయ వల్ల ఈ ఇంటికి వారసులు వస్తే అంతకన్నా కావాల్సింది ఇంకేముంటుంది. అవునవును, పాపో బాబో లేకపోతే ఇద్దరు వచ్చినా సంతోషమే. ఏమండి, మీరు మరీ అంత ఆనందపడిపోకండి. ఇద్దరు పుడితే చూసుకోవడం చాలా కష్టం అవుతుంది. అందులోనూ ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళిపోతారు. వాళ్ళని చూసుకోవాలంటే చాలా కష్టం కదా. అయితే అత్తయ్య నాతో ఆడుకోవడానికి పాపనిస్తుంది. నేను ఇంట్లో లేనప్పుడు ఎంచక్కా నువ్వు పాపతో ఆడుకోవచ్చు. అవును తాతయ్య, పాప పుట్టిన తర్వాత అత్తయ్య ఆఫీస్కి వెళ్ళదు కదా. నేను, నువ్వు, అత్తయ్య, పాప అందరం కలిసి సరదాగా ఆడుకోవచ్చు. అమ్మో, అలాంటిదేం లేదురా. మీ అత్తయ్య ఆఫీస్కి వెళ్తుంది. పాపం చూసుకోవడానికి మనం అందరం ఉన్నాం కదా. అయినా మీ అత్తయ్యకి వచ్చేది ఏమైనా చిన్న జీతం అనుకున్నావా? నెలకి 75,000. అమ్మా, శాస్త్రం స్టార్ట్ చేయమ్మా. ఇలా ఎంతసేపు అని కూర్చుంటాం? సరే, జరగమ్మో జరుగు. సింధు, నువ్వు అలారా. చెప్పురా, నువ్వు ఇలారా. ఫోన్లో ఛార్జింగ్ లేదని చెప్తున్నానా? ఫోన్ ఇలా ఇవ్వు. అరే ఇవ్వమంటుంటే. నేను ఇవ్వను. ఇప్పుడు మీరిద్దరు వెళ్ళి బట్టలు మార్చుకొని రండి. తాయెత్తులు కట్టుకుందరు. వెళ్ళండి, వెళ్ళమ్మా. ఓహో, మేడం గారు మూడు బాగాలేదనుకుంటా. లక్ష్మి, కింద మంగళ స్నానం బాగా జరిగింది కదా? ఏం ఆలోచిస్తున్నారు? కింద ఏం జరిగిందో తెలుసు కదా. ఎలా ఇంత నార్మల్ గా ఉండగలుగుతున్నారు? మీకేమీ అనిపించడం లేదా? అయ్యో, అలాంటిది ఏం లేదండి. మీరు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అత్తయ్య డబ్బు కోసమే నాతో పెళ్లి కొప్పుకున్నట్టుంది. కానీ నేనేమో ఆవిడ అనుకున్నంత సంపాదించట్లేదు. మళ్ళీ అదే టాపిక్. నేను చెప్పాను కదండి, టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. నిజం ఎన్ని రోజులైనా మార్చలేరండి. ఈ రోజు చెప్పేయండి, ఏం జరిగినా పర్వాలేదు. లక్ష్మి, దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. నేను టైం చూసుకొని చెప్తాను. మా అమ్మ గురించి మీకు తెలీదు. సరే, ఎప్పుడు చెప్తారు? చెప్పాను కదండి, టైం వచ్చినప్పుడు చెప్తానని.
అంతవరకు గిల్టీగా ఫీల్ అవుతూ నేను ఉండలేనండి. ఇప్పుడే అన్నీ చెప్పేయండి. చెప్తారా లేదా? ఇప్పుడైతే నేను చెప్పలేను లక్ష్మి. సరే అయితే నేనే వెళ్ళి చెప్తాను. లక్ష్మి, లక్ష్మి ఆగండి, ఒకసారి నా మాట వినండి లక్ష్మి.